నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గాజా నుంచి ఇరాన్ దాకా ఇజ్రాయెల్ ఏంటి వ్యూహం? చివరికి తీసింది బ్రహ్మాస్త్రాలు బయటికి. జనరల్గా యుద్ధంలో అంతే కదా, ముందర చిన్న చిన్న ఆయుధాలన్నీ ఉపయోగించి ఫైనల్గా అవసరం పడినప్పుడు మాత్రమే తీస్తారు. హెర్మెస్ 450 అండ్ హెర్మెస్ 900 ఈ రెండు కూడా ఏంటంటే సైలెంట్ హంటర్స్, వీటిని బ్రహ్మాస్త్రాలుగా చూస్తుంది. ఈ డ్రోన్స్ హెర్మెస్ 450 లెక్క ఏంటంటే 20,000 ఫీట్ హైట్లో వెళ్తుంటుంది, ఎలాంటి శబ్దము చేయదు. అది మొత్తం ఇట్ విల్ కీప్ ఏ నై ఓవర్ ది ఆన్గోయింగ్ యాక్టివిటీస్ అది రైవల్ కంట్రీ. శత్రుదేశం కదలికల్ని మీద నిఘా పెడుతుంది. అది అసలు గాల్లో ఉన్నట్టు కూడా ఎవరు గుర్తించలేరు. అండ్ అది స్పైక్స్ని వదులుతుంది, అంటే చాలా నిశితంగా దాడుల్ని లక్ష్యంగా చేసుకునే స్పైక్స్ని వదులుతుంది. విధ్వంసం మామూలుగా సృష్టించదు. ఇవాళ లెబనాన్లో చేసింది కూడా అదే. దీన్ని మించింది ఇంకోటి ఉంది, బ్రహ్మాస్త్రానికి మించిన బ్రహ్మాస్త్రం. అది 400 హెర్మెస్ 900. ఇంతకు ముందు 450, 900. దీని కెపాసిటీ ఏంటంటే 30,000 ఫీట్, 30,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది 300 kgs ఉన్న క్షిపణులను మోసుకెళ్తుంది అనమాట. అండ్ బ్యూటీ ఆఫ్ దీస్ టూ డ్రోన్స్ ఏంటంటే అవి శబ్దం చేయకపోవటం వల్ల శత్రువు ఏంటంటే దగ్గరకు వచ్చేదాకా కూడా రియాక్ట్ కాలేని పరిస్థితిని ఈ రెండు డ్రోన్స్ కల్పిస్తాయన్నమాట. దగ్గరకు వచ్చిన తర్వాత కూడా గమనించలేవు, శత్రువులు గమనించలేరు. అది 450 అయితే ఏంటంటే ఒకవేళ గోడ వెనకాల హ్యూమన్ టార్గెట్స్ ఉన్నా కూడా వాళ్ళని కూడా టార్గెట్ చేసి చంపేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ యుద్ధంలో వినియోగిస్తుంది. అది లెబనాన్ మీద భీకరంగా జరిపిన దాడుల్లో హెజ్బుల్లాస్ టార్గెట్. వాళ్ళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కడ్జ్ కూడా చెప్తున్నాడు కదా, 200 మంది టెర్రరిస్టులు మేము ఎలిమినేట్ చేశాం అని చెప్తున్నాడు. ఓకే, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏమంటున్నారు, లెబనాన్తో శాంతి చర్చలకు మేము సిద్ధమే, కానీ హెజ్బుల్లాస్ విషయంలో మా వైఖరి ఏమీ మారదు, శాంతి చర్చలు చేస్తాం, హెజ్బుల్లాస్ వాళ్ళ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టినంత వరకు మా వైఖరి మారదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అంతగా ఈ మూడు గ్రూపుల వల్ల, హమాస్, హెజ్బుల్లాస్, హౌతీస్ వల్ల నష్టపోయింది. ఎప్పటికప్పుడు నష్టపోతూనే వస్తుంది. సో పర్మనెంట్ ఎలిమినేషన్ చూస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికా చెప్పినా వినదు. ఇప్పుడేంటి, ఇస్లామాబాద్లో ఇరాన్కి అమెరికాకి మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రధానమైన అంశం లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు ఆపాలి. ఇజ్రాయెల్ ఏమంటుంది, ఒప్పందం ఏదో మీరు చేసుకుంటున్నారు, కాల్పులు అనేదో మీ మధ్య జరుగుతుంది, స్టాపింగ్ ఆఫ్ బాంబింగ్ అనేది ఏదో మీ మధ్య జరిగే వ్యవహారం. ఇన్ వాట్ వే ఇజ్రాయెల్ ఈజ్ రిలేటెడ్. సో మమ్మల్ని కెలికినప్పుడు మేము ఖచ్చితంగా దాడులు చేస్తాం, హెజ్బుల్లా మమ్మల్ని హింసపెడుతుంది కాబట్టి మేము ప్రతిహింస చేస్తున్నాం అనేది ఇజ్రాయెల్ వాదన. సో ఇప్పుడు ఈ 450, 900 హెర్మెస్ డ్రోన్స్ తోటి కనుక నిజంగా ఇరాన్ మీద దిగితే విధ్వంసం మామూలుగా ఉండదు. అది అమెరికా దాకా ఆగక్కల. ఇజ్రాయెల్ దగ్గర పని అయిపోయింది, సత్తా అయిపోయింది అనుకున్నా ఉంది. ఇప్పుడు తీశారు బ్రహ్మాస్త్రాలు, రేపు పొద్దున పాశుపతం తీయచ్చు. ఇజ్రాయెల్ టెక్నాలజీ విషయంలో అత్యాధునికంగా, అలాగని ఇరాన్ తక్కువ అని చేసి చెప్పట్లేదు. ఇరాన్ డిస్పైట్ ఆల్ ఇట్స్ స్ట్రగుల్స్ ఫర్ ద లాస్ట్ 3 to 4 decades వాళ్ళు సంపాదించుకున్న ఆయుధ సంపత్తి సామాన్యమైనదేం కాదు, అసామాన్యమైంది. అండ్ వాళ్ళు పెద్ద పెద్ద అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్నే కూల్చేశారు, థాడ్ని కూల్చేశారు. తర్వాత పెద్ద పెద్ద క్షిపణులను కూలుస్తున్నారు, ఫైటర్ జెట్స్ని కూలుస్తున్నారు. అందువల్ల వాళ్ళని తక్కువ అంచనా వేసలేదు. బట్ వాళ్ళకన్నా ఒక పిసర ఎక్కువ ఇజ్రాయెల్, అది ఇక్కడ చెప్పొచ్చింది. ఇప్పుడు హెర్మెస్ 450, హెర్మెస్ 900 డ్రోన్స్ని కనుక ఇజ్రాయెల్ టార్గెట్గా చేసుకుని వదిలితే అటు ఇరాన్లోనూ బీభత్సం జరుగుతుంది, అండ్ ఇక్కడ కూడా. ఎందుకంటే ఒక్కొక్కటి 20,000, 30,000 అడుగుల ఎత్తులో ఉండి సర్వీలెన్స్ చేసుకుంటూ శత్రువుల కదలిక మీద నిఘా పెడుతూ సైమల్టైన్గా స్పైక్స్తో కొట్టడం, క్షిపణులతో కొట్టడం ఇవన్నీ చేస్తాయి. ఒక్కొక్క దీనికి హెర్మెస్ 450కి ఒక లెక్క, హెర్మెస్ 900కి ఒక లెక్క. సో ఓవరాల్గా ఏంటంటే ఇజ్రాయెల్ తన వ్యూహం మార్చింది యుద్ధంలో. ఒకవేళ అమెరికా, ఇరాన్ మధ్య వాళ్ళు ఎట్ట కొట్టుకు చచ్చినా తనకు సంబంధం లేదు, తన శత్రువుల్ని తానే నిర్మూలించాలనుకొని భావిస్తుంది. ఆ ఏర్పాట్లో ఉంది. ఈ శాంతి చర్చల మీద పెద్ద ట్రంప్కి కూడా ఏం విశ్వాసం లేదు. ఏదో బ్రోకరేజ్ చేయడానికి, బ్రోకరేజ్ చేస్తే 10 పైసలు పాకిస్తాన్ ఇవ్వడం కోసం, ఆయన పాకిస్తాన్కి ఇవ్వడం కోసం ఆయన ఇదేదో ఇనిషియేట్ చేశాడు. కానీ ఇదంతా కూడా బయింగ్ ఆఫ్ టైం. ఈ సమయాన్ని ఆయన పశ్చిమాసియాలో వాళ్ళ యుద్ధ బలగాల మోహరింపున కోసం ఉపయోగిస్తున్నారు. సో ఇట్స్ క్లియర్ కట్ ఎవిడెంట్ ఏంటంటే అమెరికా యుద్ధం నుంచి విరమించలేదు, ఇరాన్ని మాయ చేసే ప్రయత్నం చేస్తుంది. అసలు మీ ఇద్దరు మాట్లాడుకుంటే మాకేంటి సంబంధం అని చెప్పి ఇజ్రాయెల్ ఓ పక్కన లెబనాన్ మీద దాడులు చేస్తుంది. ఇది వెస్ట్ ఏషియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి.